నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ మంత్రి లోకేష్ ఆలోచనలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల వ్యాఖ్యలు తాను మరణించి 5గురికి పునర్జన్మనిచ్చిన జ్యోతి బసు గ్రీన్ ఛానల్ ద్వారా పలు ప్రాంతాలకు అవయవాల తరలింపు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఆగస్టు నుండి అమలు సద్వినియోగం చేసుకోవాలన్న పీఎఫ్ కమిషనర్లు భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు బాబాకి ప్రత్యేక పూజలు పారాయణాలు విశేష అలంకరణలు రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక వైసీపీ అలజడులు మండిపడ్డ జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు నారా లోకేష్ ఆలోచనలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అరండల్పేటలోని సెయింట్ ఇగ్నిషియస్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకత పెంచడానికి ఎనలేని కృషి చేస్తున్నారని గల్లా మాధవి తెలిపారు. గతంలో పేరెంట్స్ మీటింగ్ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే జరిగేవని, వాటికి ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేసి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద కిట్లు పంపిణీ చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీవల్లి, రావెల వెంకటయ్య, బొకులాదేవి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇలా ప్రైవేట్ కాలేజెస్తో ధీటుగా వాళ్ళ రిజల్ట్ ఉండాలి అని చెప్పి ఈరోజు చాలా కృషి చేస్తున్నారు. మనకు ప్రైవేట్ కాలేజెస్లో, స్కూల్స్ అండ్ కాలేజెస్లో చూస్తే ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ లేకుండా చెప్పగలిగే, మాట్లాడగలిగే ఒక క్వాలిటీ ఉంటే చాలు వాళ్ళని టీచర్స్గా హైర్ చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఎన్నో రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో చాలా క్వాలిటీ టీచర్స్ మనకు ఉన్నప్పటికీ ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ ఇప్పటిదాకా పెరిగిపోవడం మనం చూసాం. అయితే ఈ ఇయర్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపుగా మా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 7,000 మంది గవర్నమెంట్ స్కూల్స్ కి అడ్మిషన్ చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని నసీర్ తెలిపారు. స్కూల్ తెరిచిన మొదటి రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ కిట్స్ ను పంపిణీ చేయడంతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని చెప్పారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని స్టూడెంట్స్ కు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని చదివించండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో 4 పిల్లలున్నా కూడా ఆ 4ని చదివించడానికి తలా 13,000 రూపాయలు వేసినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఆ ఇంట్లో 3 పిల్లలున్నా కూడా ఒక్కడి కోసమే 13,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు 4 ఉంటే 4కి కూడా 13,000 ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా విద్యా సంవత్సరం మొదటి రోజునే యూనిఫామ్స్తో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పూర్తిగా 3 యూనిఫామ్లు, షూజు, అలాగే పుస్తకాలు, అలాగే బ్యాగ్స్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అన్ని రంగాల్లోని ఉద్యోగులు, యజమానులు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ పీఎఫ్ కమిషనర్లు ప్రభుత్వ పృష్టి తానయ్య కోరారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన వారికి 2 విడతల్లో కేంద్రం 15,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని పీఎఫ్ కమిషనర్లు తెలిపారు. తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ తొలి ఉద్యోగంలో చేరిన వారిని ప్రోత్సహించడమే ఈఎల్ఐ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. యజమానులకు కూడా కేంద్రం ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు. ఈ స్కీమ్ ప్రత్యేకంగా
ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలను పెంచడానికి, ఇప్పించడానికి, ఇంక్రీజ్ చేయడానికని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా అది ఈపీఎఫ్ఓకి ఇచ్చారు. సో కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకి 1 నెల జీతం 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ఈ 2 ఇన్స్టాల్మెంట్లు 6 months అంటే 6 నెలలు దాటిన తర్వాతనే, 6 నెలలు వాళ్ళు పనిచేసి వాళ్ళ జీతం తీసుకున్న తర్వాత వారికి 15,000లో 50% 6 నెలల తర్వాత వాళ్ళ అకౌంట్లో వాళ్ళ డైరెక్ట్ డెబిట్ అంటే వాళ్ళ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి. వాళ్ళు ఇంకో 6 months తర్వాత వాళ్ళు ఆర్థికపరమైన ఒక లిటరసీ అంటే అక్షరాభ్యాసం అదొక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ 12 నెలలు కంప్లీట్ అయితేనే అదొక 50%ని వాళ్ళ అకౌంట్లో ఇస్తారు. సో దీనివల్ల కొత్తగా జాయిన్ అయిన వారికి మినిమం 6 months చేయొచ్చు. అట్లనే ఈపీఎఫ్ఓలో బెనిఫిట్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాలు కూడా పొందవచ్చు. విజయవాడకు చెందిన 56 ఏళ్ల జ్యోతి తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చేర్చారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతి బస్సు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు. లివర్ మణిపాల్ హాస్పిటల్కు, కిడ్నీ విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్, గుంటూరు రమేష్ హాస్పిటల్కు, లంగ్స్ హైదరాబాద్ కిమ్స్కు, హార్ట్ తిరుపతి పద్మావతి హాస్పిటల్కు పంపారు. తన తండ్రి మరణించినప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి పునర్జన్మ ఇవ్వాలన్న ఉద్దేశంతో అవయవాలు దానం చేయడం జరిగిందని జ్యోతి బస్సు కుమారుడు మోహన్ శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా అవయవదానం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రాయపాటి మమత తెలిపారు. అపోహలు తొలగించుకుని అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ మమత వెల్లడించారు. అదేవిధంగా అవయవదానం ప్రాముఖ్యత గురించి రమేష్ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్లు అఖిలేష్, అనూష మీడియాకు వివరించారు. మా తండ్రి గారు దుర్గా ఎలక్ట్రానిక్స్ అధినేత అండి. ఇది సోమవారం 7వ తారీఖు జరిగింది. 7వ తారీఖు పొద్దున మేము ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము మన రేడియో స్టేషన్ దగ్గరికి. రేడియో స్టేషన్ దగ్గర నడుస్తుంటే మేము ఇద్దరం వాకింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక 3 యువకులు వచ్చి వెనకాల నుంచి స్కూటీతో గుద్దడం అయింది. స్కూటీతో గుద్దినాక ఆయన ఇట్లా ఎగిరి వెనక్కి ఇక్కడ బ్రెయిన్కి డ్యామేజ్ అయింది. ఇక్కడ వెనకాల ఇట్లా తలకి రోడ్డుగా అనుకుంది గట్టిగా, కాలు పైకి లేసి. అంతకుముందు మా డాడీకి వాళ్ళ మమ్మీకి కూడా ఐస్ డొనేట్ చేశారు. మా డాడీ కూడా నాకు ఎప్పుడో చెప్పారు ఒకసారి ఆర్గాన్స్ నాదేమంటే వస్తాయనగా ఇచ్చేసేయని. అట్లా కొంచెం డిస్కస్ చేసి చేయడం. దాని తర్వాత మేడం గారు అనూష మేడం గారు వచ్చి చెప్పారు, కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాసెస్ అంతా చెప్పి ఒకసారి. కిడ్నీస్ 2 డొనేట్ చేశారండి, హార్ట్ డొనేట్ చేశారు, లివర్ డొనేట్ చేశారు అండ్ బోత్ కార్నియాస్ డొనేట్ చేశారు. సో హార్ట్ వచ్చేసి తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందండి. లంగ్స్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళింది. కిడ్నీస్ వచ్చి ఒక కిడ్నీ ఇక్కడ రమేష్ హాస్పిటల్లోనే చేస్తున్నారు, ఇంకొకటి వచ్చేసి క్యాపిటల్ హాస్పిటల్ విజయవాడకి షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ లివర్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్స్కి వెళ్తుందండి. అండ్ కార్నియాస్ వచ్చి ఇక్కడ సుదర్శిని హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళి అది ఐ బ్యాంక్కి తీసుకెళ్తారు. ఇవాళ భాను గారు 56 ఏళ్ళు. ఆయన అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోతూ, బట్ ఇంతమంది పీపుల్కి ఆయన లైఫ్ ఇస్తున్నారు. ఆ ఫ్యామిలీకి మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఎందుకంటే ఎంతోమంది చిన్నవాళ్ళు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్పెషలీ ఇండియాలో ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ ఇంకా అంత బాగా పికప్ అవ్వలేదండి. అందుకని చాలామంది ఆర్గాన్ కోసం వెయిట్ చేసి చచ్చిపోతూ ఉంటారు. అలాంటిది ఈ కుటుంబం ముందుకు రావటం, దీనివల్ల హార్ట్ ఏమో మనం తిరుపతి వెళ్తుందండి, అండ్ లివర్ మణిపాల్ హాస్పిటల్, అండ్ అదర్ ఆర్గాన్స్ కొన్ని హైదరాబాద్ వెళ్తున్నాయి విజయవాడలో, అండ్ మనం ఒక కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి. ఇంతమందికి లైఫ్ ఇచ్చినందుకు ఆయన జన్మ సార్థకమైందని మేము అనుకుంటున్నాము. అండ్ ఫ్యామిలీకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నామండి. ఇలాంటి డెసిషన్ తీసుకొని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్స్ అండి. గురు పౌర్ణమి సందర్భంగా గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యానమంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్స్ కు బుచ్చిబాబు ప్రతిభా పురస్కారాలను అందించారు. దీంతో పాటుగా శ్రీ కామాక్షి ఈఎన్టీ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న స్థానికులు, వైద్యులు పలు పరీక్షలు చేసి సలహాలు, సూచనలు అందించారు. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ఓరుగంటి విశ్వనాథన్ తెలిపారు. చదువుకోవటమే లక్ష్యం. నేను చాలా కష్టపడ్డాను, చాలామంది పిల్లల్ని ప్రోత్సహించాను. ఇప్పటికీ ఇంకా ప్రోత్సహించాలి అని కోరిక ఉంది. చక్కగా చదువుకోండి అంటే తర్వాత ఆ నలుగురికి మీరు కష్టపడి చదువుకుని జ్ఞానాన్ని సంపాదించి నలుగురికి పంచడమే ఋషి రుణం తీర్చుకోవటం. మీరు నేర్చుకున్నది మీకు చేతనైంది నలుగురికి పంచాలి. ఎవరికైతే ఆసరా అవసరమో అలాంటి వాళ్లకు ఆసరా ఇస్తూ గత 40 సంవత్సరాలుగా 1000 మందికి పైగా విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేసి జీవితంలో ఈరోజు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న బాలబాలికలకు, బిహెచ్ స్కూల్లో ఉన్న బాలబాలికలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బాలికలకు సుమారు 2 లక్షల రూపాయలు నగదు బహుమతిని ఈ సందర్భంగా వారు ఇవ్వడం జరిగింది. విద్యానగర్ సాయినాథుని సన్నిధానంలో అత్యంత రమణీయంగా జరిగాయి. విద్యానగర్ సాయినాథుని సన్నిధానానికి భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి మహోత్సవాలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నామని పాలక మండలి అధ్యక్షులు ఎడ్లపాటి అశోక్ కుమార్ తెలిపారు. సాయి సత్యవ్రతాలు, సాయి చరిత్ర పారాయణం, లక్షమల్లెల అభిషేకాలు, పల్లకి సేవ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాబా దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి శివరామకృష్ణయ్య, కొండా కోటిరెడ్డి, సురేష్, మైనేని బ్రహ్మేశ్వరరావు, మొవ్వ సంజీవరావు, ఆలపాటి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి వైభవంగా, శాస్త్రబద్ధంగా అనేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో విద్యానగర్ మారిమోగింది. వారం రోజుల పాటు అఖండ సాయినామ సప్తాహం 24 గంటలు 7 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఎంతోమంది భక్తులు, దాతలు, సేవకులు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం జరిగింది. లక్ష మల్లెల అర్చన, నాగవల్లి దళ అర్చన, అలాగే సచ్చరిత పారాయణం, అలాగే శ్రీ సాయి సత్యవ్రతాలు, అలాగే నిన్న గురు పూజ మహోత్సవం శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ లలితమ్మ దంపతులకు, నిన్న సాయంత్రం గ్రామోత్సవం, ఈవేళ స్వామివారి విశేష దర్శనం. ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడ అలజడి సృష్టం వైసీపీ శ్రేణుల నైజమని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు అంతమంది జనం అవసరం అని మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గాదె తెలిపారు. రైతులు మేము ఇన్ని రకాలుగా ఆదుకుంటుంటే నువ్వు వచ్చి ఏదో మేమేం చేయలేదని చెప్పేసి రోడ్లంట వచ్చేసి ఏదో బల ప్రదర్శన చేస్తూ నీ యొక్క రౌడీ ముక్కలను తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తూ పోలీసులను కొడుతూ, పోలీసులను తిడుతూ, నరకండి సంపండిని కేకలేసుకుంటూ, వీళ్ళు వేసుకుంటూ, ఎగురుతూ, ఇదా రాజకీయ నాయకుడు రైతులను పరామర్శించడం? ఇదా మాకు తెలియదు. మరి అసలు నిన్న మార్కెట్లోకి వెళ్ళినటువంటి మ్యాంగో మార్కెట్కి వెళ్ళావు, మామిడికాయల పరిస్థితి ఏంటి? ఆ తోపాతూరు అనేది మనం ఇక్కడ వచ్చేసి మన గుంటూరు జిల్లా భాషలో ఏంటంటే మనం చిత్తూరు మామిడికాయ అంటాం. లాస్ట్లో వస్తుంది అది చిత్తూరు మామిడికాయ అనేది. ఇంకా లాస్ట్ ఇంకా అది దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఈ మామిడికాయ పంట ఉండదు. ఇక్కడ లాస్ట్కి వచ్చేటటువంటిది చిత్తూరు మామిడికాయ, అక్కడ తోపుతూరు అంటారు దాన్ని. దానికి ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా రేటు బంగినపల్లి ఈటుకున్నంత వంటి రేటు దాటికి ఉండదు. అవన్నీ కూడా కంపెనీలకి ఆ పల్ప్కి వెళ్ళిపోతుంటారు అవన్నీ కూడా. కానీ ఇవాళ అధికమైనటువంటి దిగుబడి వచ్చింది. గతంలో కంటే గతంలో 10 కేజీలు పండినటువంటి చెట్టు ఇవాళ 50 కేజీలు పండింది. అంత రేటు వచ్చినప్పుడు, అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళ దగ్గర ఆ డిమాండ్ లేనప్పుడు కొన్ని రోజులు ఉంటుంది, 4-5 రోజులు అటు ఇటు ఉంటుంది. కానీ మేమేం చేసాం ఇక్కడ జంపని గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటున్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంటుందని అన్నారు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల భవిష్యత్ కోసం బడికి ఒక అడుగు వేయాలి.
ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లు తల్లిదండ్రులకు పిల్లల విద్యా పురోగతిపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు వారధిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అభినందనలు తెలిపారు. లోకేష్ గారు సత్యసాయి జిల్లాలో పాల్గొంటున్నటువంటి కార్యక్రమం నేను ఇందా చెప్పినట్టు 1 కోటి మందితో గతంలో జరిగితే ఈరోజు ఇదే కార్యక్రమం ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, కళాశాలకు కూడా విస్తరించింది. కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కలిపి 2 కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని బిహెచ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని బీహెచ్హెచ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య అవగాహన కోసం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థిని తన తల్లికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ పి సుమతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె శాంతి భూషణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో చాలా ఫాస్ట్ కల్చర్ నడుస్తుంది. ఈ ఫాస్ట్ కల్చర్ డ్రగ్ కల్చర్ నడుస్తుంది. డ్రగ్ కల్చర్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు గుడ్ ఎథిక్స్ కనుక నేర్చుకోకపోతే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎంజాయ్ చేసే టైం కాదు. ఎవరైతే స్టూడెంట్ ఏజ్లో కష్టపడతారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత సుఖపడతారు. సో ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ చేయండి. ఇఫ్ ఇండస్ట్రీ ఈజ్ యువర్ వెపన్, విక్టరీ విల్ బికమ్ యువర్ స్లేవ్. సో అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా దానికోసం ప్రయాసపడండి. వికాస్ నగర్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి విశేష అలంకరణలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయి సచ్చరిత్ర పారాయణం, విశేష హారతులు, పల్లకి సేవ నిర్వహించామని ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుందరరామయ్య, ఆలయ మహిళా భక్తులు పాల్గొన్నారు. మా వికాస్ నగర్ 11వ లైన్లో వెంచేసి ఉన్న షిరిడి మందిర్ సాయి సమితి ఆధ్వర్యంలో షిరిడి మందిర్లో గురు పూజ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా గత నెల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ వారం 23/6 నుంచి ఫస్ట్ వారం దత్త పారాయణం, నెక్స్ట్ వీక్ స్వామి పారాయణం, షిరిడి సాయి పారాయణం, తర్వాత 8వ తారీఖు సత్యవ్రతాలు ఢిల్లీలో ఏ రకంగా జరుగుతుందో సాయి సత్యవ్రతాలు చేయడం జరిగింది. 9వ తారీఖు ఏకాదశ 11 రుద్రాలతోటి అభిషేకం జరిగింది. తర్వాత ఇవాళ విశేష అలంకరణలతోటి అందరికీ దర్శనం జరుగుతుంది. హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమ్మేళనం ఉత్సాహంగా కొనసాగింది. దాదాపుగా 300కు పైగా తల్లిదండ్రులు సమావేశమయ్యారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వద్ద వారి పిల్లల ప్రోగ్రెస్ ను తెలుసుకున్న పిదప సమావేశ మందిరంలో సభా కార్యక్రమం జరిగింది. దీనికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం అధ్యక్షత వహించారు. వారు తల్లిదండ్రులకు ఆహ్వానం పలికి ఇటువంటి సమావేశాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్ ఇంటర్మీడియట్ విభాగం పట్ల ఒక సమగ్ర నివేదికను అందజేశారు. ఐక్యూఐసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ విద్యార్థుల ఎదుగుదలకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కోపర్తి సీతారమేష్ హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల యొక్క ఉన్నతిని, విద్యార్థులు క్రమశిక్షణలో నడుచుకోగలిగితే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని తెలిపారు. గౌరవ అతిథిగా విచ్చేసిన అగ్రికల్చర్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ ఏ నాగేశ్వరరావు సమావేశం పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. కన్వీనర్ పిఎల్ సాయి తేజ వందన సమర్పణ చేశారు. విచ్చేసిన తల్లిదండ్రులందరికీ ఆటలు నిర్వహించారు, మొక్కల పంపిణీ చేశారు. సభలో తల్లికి వందనం పట్ల అవగాహన ఏర్పరిచారు. కార్యక్రమం ఆద్యంతము సందడిగా కొనసాగింది. కార్యక్రమం మొత్తం అధ్యాపకేతరులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు. ఆ ఆదేశాల మేరకు మేము గత 4-5 రోజులుగా ఎంతో కృషి చేసి మా తల్లిదండ్రులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం. దాదాపు 300 మంది పేరెంట్స్ ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ఇందాక 1 గంట వరకు ఎంతో సందడిగా, ఎంతో పండగ వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ జరిగింది. మా అధ్యాపకులు అందరూ కూడా దీంట్లో చాలా సంపూర్ణంగా బాధ్యత నిర్వహించారు. వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా
మేము స్పోర్ట్స్ కండక్ట్ చేసాం. గేమ్స్ అవి సరదాగా మ్యూజికల్ చైర్స్, దాంతో లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్ లాంటి గేమ్స్ నిర్వహించాము. అలాగే మా పిల్లల చేత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పరిచాము. తల్లికి వందనం అనే కార్యక్రమం పట్ల అవగాహన ఏర్పరిచాము. ఒక ప్లెడ్జ్ తీసుకోవటం జరిగింది. డ్రగ్స్ మీద కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాం. కూటమి ప్రభుత్వం మాదిగ పూజారులకు టీటీడీ ద్వారా గౌరవ వేతనం ఇచ్చి హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అరండల్పేటలోని శ్రీ మోహన రంగనాయక స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదిగురువు జాంబవదేవుడు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాంబవ మహర్షికి 40 మంది మాదిగ పూజారులు అత్యంత వైభవంగా పూజ నిర్వహించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. దేవాలయాల్లో హైందవ సంస్కృతి పెరిగేటట్లు ప్రచారం చేస్తున్న మాదిగ పూజారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆది జాంబవ గురుపూజ మహోత్సవం రోజున ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి అన్నప్రసాదం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్ కుమార్, దాసరి జాన్బాబు, వంశీ తిలక్, వెంకట నరసయ్య, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆది జాంబవ గురు పూజ వచ్చామంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తాం. ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉందా అంటే ఉంది. ఈ సాంప్రదాయం ఆది గురువు మొట్టమొదటి ఉద్భవించినటువంటి వ్యక్తి జాంబవంతుడు. ఆ జాంబవంతుడి తర్వాతనే ఈ ప్రపంచం అంతా వచ్చింది. అది ఈ సాంప్రదాయం యొక్క ఈ కులం వాళ్ళు ఎవరంటే మాదిగ వాళ్ళు. మాదిగ వాళ్ళకి అంత గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రని, ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం ముందు పెట్టాలని మా పూజారులు, మా పెద్దలంతా కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో కూడా చేయాలని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మా బోర్డు సభ్యులంతా నిర్ణయించారు. వెంకట నరసయ్య గారు, తిలక్ గారు, మరి మా రామయ్య గారు, మురుగన్ గారు, వీళ్ళంతా నిష్ణాతులు ఈ పూజా వ్యవహారాలు. వీళ్ళకి అవకాశం కల్పించాలి. ఎంతటి అవకాశం కల్పించాలంటే భారతదేశం బాగుపడాలంటే, భారతదేశం శక్తివంతమైన దేశం కావాలంటే, భారతదేశం మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించాలంటే దళిత పూజారులు కూడా తిరుపతిలో పూజ చేసే అవకాశం కల్పించాలి. భారతదేశం ప్రతి దేవాలయంలో దళిత పూజారులు కూడా పూజలు చేసే సాంప్రదాయం అవకాశం కల్పించాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మొహిద్దీన్ ఉర్దూ బాలుల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా 2.0లో ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కుద్దూస్ సత్యం, డిఐ కుద్దూస్, హెచ్ఎం మరియు కూటమి ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఒక అడుగు బడి వైపు మీ అందరితో ముచ్చట్లు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మనమందరం కలిసి ఈ యొక్క ఎడ్యుకేట్, ఎంపవర్ అనే ఒక కాన్సెప్ట్ తో, సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ నుంచి పేదరిక నిర్మూలన అనే ఒక దానికి మనమందరం ఫుల్ స్టాప్ పెట్టాలి. సిద్ధార్థనగర్ కనక మహాలక్ష్మి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి కాకడ హారతి, విశేష అలంకరణ, సహస్రనామ అర్చన కార్యక్రమం నిర్వహించామని మందిర వ్యవస్థాపకులు విజయస్వామి తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున బాబావారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పూర్ణిమ మహోత్సవానికి మనకి విశేషంగా ఈ రోజున సాయినాథునికి ఉదయం కాకడాహారతో ప్రారంభమై పంచామృత అభిషేకం, విశేషంగా అష్టోత్తర కలశాభిషేకం మరియు విశేష అలంకరణ, అలాగే సహస్రనామం, విశేషార్చన పుష్పాలతో సహస్రనామ అష్టోత్తరం, మధ్యాహ్న హారతి, భోజన కార్యక్రమాలు వసతి కూడా అంతర్భాగం కార్యక్రమంగా మధ్యాహ్న హారతి పూర్తవుతుంది. నగరాల్లోని శారదా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉత్సాహంగా జరిగింది.
స్కూల్ డైరెక్టర్ భారతివాణి, ప్రిన్సిపల్ దాస్తో పాటు డైటీషియన్ భిక్షపతి పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తల్లిదండ్రులకు ఉన్న అనేక అపోహలను తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏదైతే లోకేష్ గారి సూచనల మేరకు అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ ఒకటి, ఇంటర్నెట్ అవేర్నెస్ గురించి 2 ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. ముఖ్యంగా మేము తల్లిదండ్రుల యొక్క పాత్ర, పిల్లల యొక్క భవిష్యత్తుకి, ఉజ్వలమైన భవిష్యత్తుకి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటనే దాని మీద బాగా వివరించాం. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకునే డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా పేరెంట్స్ని మేము బాగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం మేము మా స్కూల్లో నిర్వహిస్తాము. మా పిల్లల యొక్క భవిష్యత్తుకి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. స్తంభాల గరువులోని శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారని, పేదరికంలో ఉన్నవారు కూడా చదువుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానం పద్మావతి, గుంటూరు తూర్పు పశ్చిమ ఎంఈఓ 1 కుద్దూస్, హెచ్ఎంఎన్ బాలగంగాధర్ తిలక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా ఏ రకమైనటువంటి పౌరుత ఉంటుందో ఈ రోజున ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రులు, పిల్లలు, ఈ ముగ్గురు యొక్క సంగమం అలాంటి పవిత్రమైందని చెప్పి మనందరం కూడా భావించాలి. ఈనాడు మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే విద్యని వ్యాపారంగా చూసే వాటికి వ్యతిరేకంగా ఈ రోజున మీ అందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి, మీకు అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, అంతేకాకుండా వనరులు సమకూర్చి విజ్ఞానవంతమైన సమాజంలో కూడా మేము కూడా భాగం అనే భావం, నాకు ఆర్థిక వనరులు లేకుండా నేను చదువుకోలేకపోతున్నాననే భావన ఎక్కడ కూడా కనిపించకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తనకు సంబంధం లేని విషయంలో అక్రమాలకు పాల్పడ్డానంటూ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను భూమిని రిజిస్టర్ లీజుకు మాత్రమే తీసుకున్నానని, ఏమైనా ఉంటే ల్యాండ్ ఓనర్తో తేల్చుకోవాలి తప్ప తనను ఎందుకు బయటకు లాగుతున్నారని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు కిలారి వెల్లడించారు. ఇవాళ ఏదైతే ఈ కంప్లైంట్ 2021లో కూడా ఎస్పీ గ్రీవెన్సెల్లో కూడా ఆ రోజు పెడితే, ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చా, పేపర్లో కూడా ఇచ్చింది, నాకు ఎటువంటి నా పేరుతో ల్యాండ్ లేదు అని కింద క్లియర్గా, నేను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదు అని క్లియర్గా 26/1/2021 ఈనాడులో క్లియర్గా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, దీని వెనకాల కొంతమంది శక్తులు చేరి ఏదో విధంగా బురదయ్యాలని ప్రయత్నం. అందుకనే దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుపోతా ఉన్నాను. ఏదైతే వెనకాల ఉన్న వ్యక్తులు, వాళ్ళకి పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, మీకు దమ్ము ఉంటే నేరుగా పోరాటం నేర్చుకోండి, దొడ్డిదారి అవసరంలా. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ద్వారకామాయి సాయి మందిరంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. చైతన్యపురి శ్రీ ద్వారకామాయి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, దేవాలయ అధ్యక్షులు ఎస్వై శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. గత 15 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఈరోజు అశేష పూజల్ని నిర్వహిస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని
ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అజ్ఞాన అంధకారాల్లో నుంచి జ్ఞానాన్ని ప్రసాదించి వెలుగులు చిమ్మించే గురు పౌర్ణమి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఆ గురుకృప అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ 15వ ఉత్సవాల మహోత్సవం మనం నిర్వహిస్తున్నాము. ఇది కేవలం మా భార్య మా సొంత ఆస్తి బాబా గారి గుడికి డొనేట్ చేసి మనమే సొంతంగా ఈ వాడకమైన లైన్ అనేది 15 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. గురు పౌర్ణమికి, విజయదశమి, ఉగాది ఇలా ప్రతి పండగకి కూడా అనేక ఉత్సవాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సాయినగర్లోని శ్రీ రామ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశేష అలంకరణలో భక్తులకు సాయిబాబా దర్శనమిచ్చారు. బాబా నామస్మరణ పారాయణం చేసి హారతి అందుకున్నారు. కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ఈరోజు ఆషాఢమాస సారె సమర్పించారు. గురు పౌర్ణమి రోజున కనకదుర్గ పారాయణ సభ్యులు అందరూ ఉదయం 9 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాస సారెని సమర్పించారు. కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ కమిటీ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ మోరబోయిన నరసింహారావు, ఉపాధ్యక్షులు మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆరవ ఆంజనేయులు, ట్రెజరర్ కల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకరికల్లు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులను విద్యార్థులకు, తల్లిదండ్రులకు కన్నా వివరించారు. ప్రభుత్వ విద్యలో వినూత్న సంస్కరణలతో అనేక పథకాల ద్వారా విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఓటుకూరు హైస్కూల్లో 2002-2003 10th క్లాస్ చదివిన విద్యార్థులు గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి వాళ్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అనుబంధం జన్మజన్మలకు ఇలానే కొనసాగాలని ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, నాగవర్ధన్ మాస్టర్, బాలకృష్ణారెడ్డి మాస్టర్, మధుమిత మేడం 2024లో జరిగిన గెట్ టుగెదర్లో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి భాస్కర్రావు, తుమ్మలపూడి భరత్ రెడ్డి, మట్టా శివరామకృష్ణ, రంజిత్ ఉపాధ్యాయులు ఆశీస్సులు తీసుకున్నారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి పీడీఎస్యూ నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు. కేజీ టు పీజీ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రంగా విఫలం చెందాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. మంత్రి లోకేష్ ఆలోచనలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల వ్యాఖ్యలు. తాను మరణించి 5గురికి పునర్జన్మనిచ్చిన జ్యోతి బసు. గ్రీన్ ఛానల్ ద్వారా పలు ప్రాంతాలకు అవయవాల తరలింపు. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిన కేంద్రం. ఆగస్టు నుండి అమలు, సద్వినియోగం చేసుకోవాలన్న పీఎఫ్ కమిషనర్లు. భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. బాబాకి ప్రత్యేక పూజలు, పారాయణాలు, విశేష అలంకరణలు. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక వైసీపీ అలజడులు. మండిపడ్డ జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.